హాయ్ స్టూడెంట్స్, మనకు నిన్న నీట్ 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం తెలంగాణలో మనకు నీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కట్ ఆఫ్ అనేది పాస్ట్ 3 years ఇచ్చినటువంటి కట్ ఆఫ్ని బేస్ చేసుకుని మనము ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని తీసుకున్నట్లయితే 2024లో మనకు పేపర్ లీక్ అయింది. బయాలజీ యాక్చువల్గా పేపర్ చాలా ఈజీగా వచ్చింది, కట్ ఆఫ్ చాలా హైగా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఇయర్ 2025లో మోడరేట్గా వచ్చింది. ఈ ఇయర్ ఈజీ టు మోడరేట్ అనేది వచ్చింది. అంటే బయాలజీ అనేది డ్యామ్ ఈజీగా వచ్చింది. జస్ట్ ఒక 40 minutesలోనే 90 questions ఆన్సర్ చేశారు. రిమైనింగ్ 2 hours 20 minutes ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద చేశారు. కాకపోతే ఫిజిక్స్ అనేది మన క్యాలిక్యులేషన్స్ అనేవి లెందీగా వచ్చాయి. కెమిస్ట్రీలో మల్టీ స్టెప్ రియాక్షన్స్ గురించి అడిగారు. అక్కడ పేపర్ అనేది డిఫికల్టీగా వచ్చింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది హైగానే ఉంటుంది. 2025 కంటే హైగానే ఉంటుంది, 2024 కంటే లోగా ఉంటుంది అనమాట. సో మనకు తెలంగాణలో 73,000 ఆఫ్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ కోసం అపేర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇది తక్కువే అనమాట. సో మనం పేపర్ డిఫికల్టీ లెవెల్ నేను ఇందాక చెప్పినట్లు 2024లో ఈజీగా ఉన్నది పేపర్ 500+కి వెళ్ళిపోయింది కట్ ఆఫ్. 2025లో పేపర్ చాలా టఫ్గా ఉంది, 403కి వచ్చింది కట్ ఆఫ్. 2026లో మనం మోడరేట్గా ఈజీ టు మోడరేట్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది 450 నుంచి 480 మధ్యలో ఉంటుంది అనమాట. అంటే 2025 కట్ ఆఫ్ కంటే మనం ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సరిపోతుంది అనమాట. అంటే ఓపెన్ కేటగిరీలో తీసుకున్నట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది 2026లో 455 నుంచి 482 మధ్యలో వస్తుంది తెలంగాణకు. +or- 10 మార్క్స్ ఎప్పుడూ ఉంటాయి అనమాట. బీసీఏకి చూసినట్లయితే 400 to 410 ఉంటుంది. బీసీబీకి చూసినట్లయితే మనకు 450 నుంచి 475, బీసీసీకి 390 నుంచి 450, బీసీడీకి చూసుకున్నట్లయితే 453 to 478, బీసీఈ లేదా మైనారిటీకి చూసుకున్నట్లయితే 450 నుంచి 469 మధ్యలో మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజెస్ కేటగిరీ ఏకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. అదే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే 420, SC1కి 420 to 430 మధ్యలో ఉంటుంది. SC2కి 405 to 425, SC3కి 427 to 441, STకి 425 to 455 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. యాక్చువల్ కట్ ఆఫ్ అనేది మనకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ జరిగినప్పుడు వచ్చేటువంటి కట్ ఆఫ్సే. జస్ట్ ఈ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని, ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీరు ఓవర్గా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వద్దు, ఓవర్గా సాడ్ డిప్రెషన్కి వెళ్ళద్దు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక యావరేజ్ రేంజ్ మాత్రమే. ఈ కట్ ఆఫ్ అనేది వేరీ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ మనకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. అంటే మనకు 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మీకు కట్ ఆఫ్ రావడానికి 465 to 475 వచ్చినట్లయితే మీకు సేఫ్ స్కోర్ అనమాట. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మనకు 58 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మీకు రావాలి అన్నట్లయితే 455 to 470, ఈవెన్ మనము 455 కాదు కానీ 420 కూడా చెప్పచ్చు. అదే లీస్ట్ ర్యాంక్డ్ ప్రైవేట్ కాలేజెస్లో మనం తీసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 300లో కూడా కట్ ఆఫ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ కాలేజెస్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను అన్నమాట. ఒక వీడియో చేస్తాను దాని గురించే, లో కట్ ఆఫ్ కేటగిరీలో ఉండేటువంటి కాలేజెస్ గురించే. సో ఈ స్కోర్ మీకు ఏం తెలియజేస్తుంది అంటే, మీకు 480+ వచ్చింది అనుకోండి, ఓపెన్లో 99% ఛాన్సెస్ మీకు గవర్నమెంట్ కాలేజెస్లో మెడికల్ సీట్ వచ్చేదానికి. అదే 455 to 479 అంటే మీకు ప్రైవేట్ కేటగిరీలో, కేటగిరీ ఏ ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ ఏలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 450 నుంచి 454 మధ్యలో ఉన్నట్లయితే బార్డర్ లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ మోపప్ రౌండ్లో కానీ మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంది. అదే 400+ అంటే బీసీఏ బీసీడీ కేటగిరీ వాళ్ళకి గుడ్ ఛాన్సెస్. 420+ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి అఫీషియల్ కట్ ఆఫ్స్ అయితే కాదు, ఇవి జస్ట్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్స్ మాత్రమే. సో ఈ కట్ ఆఫ్స్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఒకవేళ మనకు ఏమైనా కొత్త కాలేజెస్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, అప్పుడు వేరీ అవుతుంది. ఇప్పుడు సీట్స్ క్యాప్ అనేది పెంచారు. ఇంతకుముందు 100 అనేది క్యాప్గా ఉండింది సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్. ఇప్పుడు దాన్ని మ్యాక్సిమైజ్ చేశారు. దానివల్ల కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆల్ ఇండియా ర్యాంకింగ్ కాంపిటీషన్ బట్టి కూడా మనకు ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో దీన్ని మీరు గ్రాంటెడ్గా అయితే
తీసుకోవద్దు. సో సేఫ్ సైడ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు నీట్ అనేది కంప్లీట్ చేశారు, ఇది కంప్లీటెడ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే టైంలో మీకు తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది ఉంది. ఆ ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. ఇంకా మీకు నీటే కాకుండా బిడిఎస్ ఉంది, మనకు ఎబ్సెట్ ఎగ్జామ్లో వెటర్నరీ, అగ్రికల్చరల్ సైన్సెస్, బీఫార్మసీ, పామ్డి, అలీడ్ హెల్త్ సైన్సెస్, ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ మీకు రావాలని మీ టార్గెట్. బట్ అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లాన్ కూడా ఉండడం అనేది సేఫ్ సైడ్. అంటే మీకు పారామెడికల్స్ కానీ, వెటర్నరీ కానీ, బిడిఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మ్ డి కానీ మీకు స్కోప్ ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఇవి చాలా చాలా మంచి ఆప్షన్స్, బెటర్ ఆపర్చునిటీస్. ఇంకా బీటెక్ బయోటెక్నాలజీ, తర్వాత మనకు బీటెక్ బయోఇన్ఫర్మాటిక్స్, బీటెక్ కోర్సెస్ అన్నీ కూడా మీకు మంచి ఆప్షన్స్. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునేసి మీరు మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోండి. ఈ కట్ ఆఫ్స్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మాత్రమే. సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్, కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.